తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. దళపతి విజయ్ రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ క్రేజ్ తెచ్చుకున్న హీరో. ఇంత పీక్ స్టేజ్ లో సినిమాలకు ఫుల్ స్టాప్ ఎందుకు? ఇది శాశ్వత వీడుకోలేనా లేదా రాజకీయ ఫలితాలపై ఆధారపడే బ్రేక్ మాత్రమేనా? ఇప్పుడు అందరి దృష్టి ఒకదానిపైనే. దళపతి రాజకీయాల్లోనూ అదే మ్యాజిక్ చూపిస్తాడా లేదా? గత కొన్ని రోజులుగా కోలీవుడ్లో ఒకే ఒక్క ప్రశ్న, దళపతి ఇక వెండి తెరపై కనిపించరా? దీనికి ఎట్టకేలకి ఆన్సర్ ఇచ్చేశాడు విజయ్. నా కోసం థియేటర్లకు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. ప్రజల కోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను. మలేషియా కౌలాలంపూర్లో జరిగిన జననాయగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయ్ మాటలు వినిపించగానే ఫ్యాన్స్ కళ్లల్లో నీళ్లు, గుండెల్లో బాధ. వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానున్న జయనాయగన్ దళపతి కెరీర్లో ఆఖరి సినిమా అని స్వయంగా ప్రకటించేశాడు. మొత్తానికి రియల్ లైఫ్ లో ఫైట్ చేసిన హీరో ఇప్పుడు రియల్ లైఫ్ లో ఫైట్ చేయబోతున్నాడన్నమాట. నిజానికి రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి మాస్ క్రేజ్ సాధించిన హీరో విజయ్. రజనీ డౌన్ అవుతున్న టైంలో నిలకడగా హిట్లు కొడుతూ నెంబర్ 1గా ఎదిగిన స్టార్. స్క్రీన్ పై ఆయన అడుగు పెడితే చాలు థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఈ మధ్య వచ్చిన గోట్ సినిమా కంటెంట్ పరంగా విమర్శలు ఎదుర్కొన్న వసూళ్ల పరంగా మాత్రం 400 కోట్లకు పైగా వసూలు చేసి విజయ్ స్టామినాని మరోసారి నిరూపించింది. ఇంత ఫామ్ లో ఉన్న హీరో, ఇంత మార్కెట్ ఉన్న స్టార్ సినిమాలు వదిలి రాజకీయాల్లోకి రావడం అనేది సాక్రిఫైస్ కాదు, అంతకు మించి. అయితే ఇలాగే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఇక సినిమాలు చేయను అన్నారు. కానీ పరిస్థితులు మారాయి. తిరిగి వెండి తెరపైకొచ్చారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాక కూడా సినిమాలు చేశారు. బ్రేక్ తీసుకున్నారు. మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. అందుకే ఇప్పుడు ఒక ప్రశ్న వినిపిస్తోంది, విజయ్ కూడా తిరిగి సినిమాల్లోకి వస్తారా అని. చిరు, పవన్లతో పోలిస్తే విజయ్కి తమిళనాడులో పరిస్థితులు కొంత అనుకూలం. బలమైన ప్రత్యర్థులు లేకపోవడం, యూత్లో విపరీతమైన క్రేజ్ అన్నీ కలిసొస్తే ఏమైనా జరగొచ్చు. అలా జరిగితే విజయ్ సినిమాల్లోకి తిరిగి రావడం అంత ఈజీ కాదు. కానీ ఎన్నికల్లో ఫలితాలు తేడా కొడితే మాత్రం దళపతి రీఎంట్రీ అసాధ్యం కాదంటున్నాయి కోలీవుడ్ సర్కిల్స్. చూడాలి వచ్చే ఎన్నికల్లో దళపతి మ్యాజిక్ పనిచేస్తుందా? జననాయగన్ నిజంగానే చివరి సినిమానే అవుతుందా? లేదా రాజకీయాలు సినిమాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తాడా? కాలమే డిసైడ్ చేయాలి. For more videos like this, subscribe Big TV channel.